ఇంతవరకు మనము జ్ఞానయోగంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అటువంటిదే మరొక పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. వీటి యొక్క అంతరార్థాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నం చేశాను. వీటికి మరింత పరిపుష్టం కలిగించేందుకు ఆత్మ సంయమ యోగములో ఒక శ్లోకం ఉన్నది. ఆత్మ సంయమము అంటే ఏమిటి? ఆత్మ సంయమము అంటే తన యొక్క అధీనములో ఉంచుకొనుట. మనస్సు మన అధీనంలో ఉండాలి అంటే బుద్ధి చెప్పినట్టు వినాలి. ఈ మనస్సు బుద్ధి అన్నీ కూడా ఆత్మకి లోబడి ఉంటాయి. ఈ ఆత్మ పరమాత్మ నుండి మనకు ప్రసాదింపబడినటువంటి, మన శరీరమును పరిపాలిస్తూ ప్రసాదింపబడినటువంటి ఒక గొప్ప విషయం. ఇది ఆత్మ సంయమము పొందాలి అంటే మనస్సు బుద్ధి యొక్క చెప్పు చేతల్లో నడవాలి అనేది మనం గ్రహించాం. అంటే మనస్సు బుద్ధి ఆత్మ సంయమముగా ఉండవలను అంటే భగవద్ దర్శనము, మనలో ఉన్నటువంటి భగవంతుని యొక్క దర్శనం, విరాజమానుడైనటువంటి భగవద్ దర్శనం మనం చేయాలి. ఎలా చేయాలి? చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నిటిలో, వ్యక్తులందరిలో, విశేషములన్నిటిలోనూ, సంఘటనల్లోనూ, అనుభవాలన్నిటిలోనూ కూడా భగవద్ దర్శనం చేసుకోవాలి అని మనం అనుకున్నాం. అది ఎంతవరకు నిజం అనేటటువంటిది, ఎంతవరకు సబబు అనేటటువంటిది ఈ శ్లోకంలో విశదీకరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. బయటికి చూడడానికి రెండు కళ్ళు మనకు ఉన్నాయి. బాహిరమైనటువంటి దృష్టి ఉంది. వెలుగు మీద ఆధారపడి ఈ బాహిరమైనటువంటి దృష్టి మనకు ఉపయోగిస్తుంది. కానీ మనకి అంతర్దృష్టి కూడా కావాలి. మనని మనం లోపల చదువుకోవాలి. మన ఆత్మని మనము చక్కగా అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడానికి లోచూపు కావాలి. లోచూపు, లోపలికి చూపు, లోచూపు. దీన్నే అంతర్దృష్టి కావాలి. కనులు మూసుకొని కానీ మూసుకోకుండానే కానీ అంతర్దృష్టిని మనం సాధించగలం. చేసే ప్రతి పనిలోనూ భగవంతుడిని మనం చూసినప్పుడు అంతర్దృష్టి ఉన్నట్టే లెక్క. చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నిటిలోనూ భగవత్ దర్శనం మనం చేసుకున్నప్పుడు అంతర్దృష్టికి అది ప్రథమ సోపానం కింద లెక్క. దీనితో పాటు అంతర్దృష్టి, మనని మనం స్టడీ చేసుకోవడం, మనని మనము చదువుకోవడం, ఇది చాలా అవసరం. దీన్ని ఏమంటామంటే ఇంట్రాస్పెక్షన్ అంటాం. ఇంట్రాస్పెక్షన్ అంటే మన ఆలోచనలు సబబైనవే కావా, ఒక వ్యక్తి చేసినటువంటి ఒకానొక ప్రయత్నానికి మనం ఇస్తున్న రెస్పాన్స్, ఆ ప్రతి చర్య ఏదైతే ఉందో ఆ ప్రతి చర్య సబబైనదే అవునా కాదా, రియాక్షన్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, వెదర్ we are reacting justifiably or not, న్యాయ సంబంధముగా ధర్మ సంబంధముగా ఉన్నదా కాదా అనేటటువంటిది తెలుసుకోవడానికి మనని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అంతర్దృష్టి అంటారు. మనని మనం అర్థం చేసుకోకపోతే మన మీద మనకి ఒక విచిత్రమైనటువంటి గర్వ సంబంధంగా అహంభావం ఏర్పడుతుంది. దాన్ని ఈగో అంటాం. ఆ ఈగోని జయించాలి అంటే అంతర్దృష్టి కావాలి. సర్వత్రా భగవద్ దర్శనం చేయాలి. ఈ విషయాన్ని మనకి విపులీకరించడమే ఈ శ్లోకం యొక్క భావం. ఇది ఆత్మ సంయమ యోగములో 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. యహ మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. యహ ఎవరైతే సర్వత్ర అన్ని ప్రదేశములందు, అన్ని సందర్భములందు, అన్ని విషయములందు, అన్ని ఆలోచనల చింతనలయందు పశ్యతి మాం నన్ను, మాం అంటే నన్ను, పశ్యతి దర్శించుకుంటాడో, సర్వత్ర యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. అతడు చేసే ప్రతి పనిలో అతడు నా చేత చూడబడుతూ ఉంటాడు. నన్ను దర్శనం చేసుకునేటటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో జీవాత్మ, ఆ జీవాత్మ చేసేటువంటి ప్రతి కార్యాచరణ నేను చూస్తూ ఉంటాను. ఆ ఆలోచించే ప్రతి ఆలోచన నా ఆలోచనతో ముడిపడి ఉంటుంది. ఇఫ్ యు సీ మీ, ఐ సీ యూ. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ మీ, ఐ విల్ డెఫినెట్లీ బీ బిహైండ్ యూ. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను. భగవంతునిపై మనకు ఏకాగ్రత ఉంటే భగవంతుని ఏకాగ్రత మన పైన ఉంటుంది, ప్రతి జీవి పైన ఉంటుంది. బికాజ్ గాడ్ ఈజ్ ఆల్ పర్వైడింగ్, సర్వవ్యాపి. భగవంతుడికి ఎన్ని అవతారాలండి, దశావతారాలే కాదు, కోటాను కోట్ల సూర్యకిరణాల ద్వారా మనని చేరుతున్నది భగవంతుని దృష్టి, చంద్రకిరణాల ద్వారా చేరుతున్నది భగవంతుని దృష్టి. అదేవిధంగా ఇతర గ్రహములన్నిటికీ, ఆ గ్రహములకు ఆధారభూతమైన నక్షత్రములకు, ఆ నక్షత్రముల కంటే అధిపతులైన మరింత పెద్ద నక్షత్రములకు, ఈ విశ్వానికి అంతటికీ కూడా అధిపతి అయినటువంటి ఆ భగవంతుడు సర్వత్రా ఏ జీవి ఎలా బతకాలో, ఎంతకాలం బతకాలో, ఏ విధంగా అభివృద్ధి పొందాలో నిర్ణయించే ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్ బై గాడ్, ప్లాన్డ్ బై గాడ్, అరేంజ్డ్ బై గాడ్, లుక్డ్ బై గాడ్. కాబట్టి యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతే. నన్ను చూసేటటువంటి వాడిని నేను చూస్తూనే ఉంటాను. కాబట్టి భగవంతుడికి మనం భగవద్భావనలో ఉన్నాం. భగవద్భావన మనపై ఉంటుంది. తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. నాకేసి ఎవరైనా చూడలేదనుకోండి, నేను కూడా ఆయన ఆ జీవిని చూడనట్టే లెక్క. కాబట్టి నా పైన ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క దృష్టి ప్రసరిస్తూనే ఉంటుంది. సో మనం చేసే ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో భగవంతుణ్ణి మనం దర్శించగలిగితే, భగవద్ దర్శనం చేసుకోగలిగితే, భగవంతుణ్ణి భావించగలిగితే, ఫీల్ అయితే చాలు. అప్పుడు మనం పొరపాటు కూడా చెడు ఆలోచన వైపు వెళ్ళలేము. భగవత్ సంబంధమైన దాంట్లోంచి చెడు వైపు వెళ్ళలేం కదా. ఇది భగవత్ సంబంధమైన పని అనుకున్నప్పుడు ఆ పనిలో కల్తీ చేయలేము మనం. కాబట్టి ఆలోచనలో కల్తీ లేకుండా ఉండాలంటే దానికి కారణం భగవంతుడు ఉండాలి, భగవంతుడిపై మనము ఆధారపడి ఉండాలి. కాబట్టి యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. ఎవరైతే నన్ను చూస్తూ ఉంటారో వాళ్ళందరినీ నేను చూస్తూ ఉంటాను. ఎవరైతే నన్ను భావించరో వాళ్ళని నేను చూడనట్టే లెక్క. అంటే అర్థమేంటి? భగవంతుడు మనలోనే ఉన్నప్పుడు, మనం భగవంతుడు ఉన్నాడని గ్రహించినప్పుడు మనం వదిలేస్తాం. ఇప్పుడు గదిలో లైట్ వెలుగుతూ ఉంటుంది, మనం తలుపులేసుకు బయటికి వెళ్ళిపోయాం. ఆ వెలుతురు యొక్క ఉపయోగం మనకి ఉండదు. ఆ వెలుతురుని ఉపయోగించుకున్నప్పుడు ఆ వెలుగుతున్న బల్బుని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? పుస్తకం చదవడానికా, లేకపోతే వస్తువు వెతుక్కోవడానికా మనం ఉపయోగించుకోవాలి. బల్బు వెతుకుతూనే ఉంటుంది. వెలుగుతున్నటువంటి విస్తట్లో వడ్డించబడినట్టు అన్నమును మనం స్వీకరించాలి. ఆహారాన్ని తీసుకోకపోతే ఆహారం అలాగే ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ నిరంతరము మనని చూస్తూనే ఉంటాడు. కానీ మనము భగవంతుడిని చూడడం నేర్చుకోవాలి. కాబట్టి యోమాం పశ్యతి సర్వత్ర, అండర్లైన్, సర్వంచమై పశ్యతి. తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. కాబట్టి భగవద్ దర్శనము నిత్యము మన ఆలోచనలో. అందుకనే మనస వాచ కర్మణ అని మన పెద్దలు ఎందుకు చెప్పారంటే, మనస్సులో నిత్యము భగవత్ సంబంధమైన ఆలోచన ఉండాలి.
మన మాట పరుషమైన మాట కాకుండా సున్నితమైన భాషణ, ఇతరులకు ప్రియమైన మధురమైన భాషణ, ఇతరులను మానసికంగా శారీరకంగా హింసించినటువంటి నొచ్చుకోకుండా ఉండేటటువంటి చక్కటి ప్రియ భాషణ ఉండాలి. మనస వాచ కర్మణ. మనసు వాచం అలా ఉన్నప్పుడు కర్మ తప్పనిసరిగా ఇతరులకు కలగకుండా హింసించకుండా మనము మన యొక్క శ్రేయస్సుతో పాటు మన చుట్టూ సమాజంలో ఉన్న వాళ్ళందరి శ్రేయస్సుని కోరాలి. ద మోర్ యు గివ్ ద మోర్ యు రిసీవ్. నువ్వు ఎంత ఇస్తే అంత నీకు వస్తుంది. మనం ఉద్యోగం చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం? మనం ఏదో మన పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తున్నాం అనుకుంటాం. కానీ మనం పొట్టకూటి కోసం ఉద్యోగం చేయటం లేదండి. మనం ఉద్యోగాన్ని ఏమంటాం? ఇంగ్లీష్లో సర్వీస్ అంటాం. సర్వీస్ అంటే సేవ. నేను ఒక ఆఫీసులో ఒక క్లర్క్గా పనిచేస్తున్నాను. నేను అనుకుంటా నాకు వచ్చే 10,000 రూపాయల జీతం కోసం నేను పనిచేస్తున్నాను. కానీ నేను కూర్చుని అక్కడ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నప్పుడు నా టేబుల్ మీద ఉన్న ఫైల్స్ నాకు సంబంధించినవి కావు. ఎవరికో సంబంధించిన సమస్యలకి నేను ఏదో వాటికి సంబంధించిన జవాబులు కొన్ని నా డ్యూటీ ప్రకారం చేయాలి. అంటే ఎవరి పనులు చేస్తున్నా? నేను ఇతరుల పనులు చేస్తున్నా. ఇతరుల పనులు నేను చేస్తున్నాను కాబట్టి ఇతరులకు సంబంధమైన సమస్యలతో కూడి ఉన్నటువంటి విషయాలను నేను పరిష్కరిస్తున్నాను కాబట్టి పరిష్కరించినందుకు సమాజం ఏం చేస్తోంది? నెలకు ఇంత అని నాకు ఫలితం ఇస్తుంది. అంటే నేను సేవ చేశాను కాబట్టి నాకు ఫలితం వస్తుంది. కాబట్టి సేవ చేయకుండా నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అని ఇంట్లో తలుపులేసి కూర్చుంటాను, నెలకి 20,000 జీతం కావాలంటే ఎవరైనా ఇస్తారా? నేను క్లాస్కి వెళ్ళి పాఠం చెబితే ఆ పాఠం విద్యార్థులకు ఉపయోగిస్తుంది కాబట్టి ఆ కాలేజీ వాడు నాకు జీతం ఇస్తారు. నేను చేసే పని, మాట్లాడే మాట ఇతరులకు ఉపయోగిస్తేనే నాకు ఫలితం వస్తుంది. అంటే ద మోర్ యూ గివ్ ద మోర్ యూ రిసీవ్. ఇఫ్ యు ఆర్ హెల్ప్ఫుల్ టు అదర్స్ దెన్ యూ విల్ గెట్ ది రిజల్ట్, అప్రాప్రియేట్ రిజల్ట్, తగిన రిజల్ట్ వస్తుంది. మనం సినిమాల్లోకి వెళ్తే సినిమా చూపిస్తాడు కాబట్టి టికెట్ కొంటున్నాం. ఊరికే టికెట్ కొనేసి వాడికి అమ్మయ్య నమో నమః అని సమర్పించడం మనకు ఒక ప్రయోజనం ఉంది. వాడు సినిమా చూపిస్తే మనం డబ్బులు ఇస్తాం, వాడికి ఒక ప్రయోజనం ఉంది. ప్రతి చోట నీవు ఇతరులకు ఏదైనా చేస్తేనే దానివల్ల నీకు ఫలితం వస్తుంది అనేది ప్రతి చోట ప్రతి అడుగులో మనకి ఉదయం నుంచి రాత్రి వరకు రుజువు అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సర్వీస్. ఈ సర్వీస్ని సేవ అంటాం. కాబట్టి సేవ అనేది ప్రతి చోట ఉంది. సేవలో మనం పరమాత్మని దర్శించుకోవాలి. సో వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి అంటే అర్థమేంటి? మనం సేవ ఇప్పుడు మనం వేసుకునే దుస్తులు ఎవరో కష్టపడి పనిచేశారు, చేస్తే ఆ దుస్తులు మనం తీసుకున్నాం. దానికి ప్రతిఫలంగా వాళ్ళకి ప్రతిఫలం ముట్ట చెప్తాం. సో రెమ్యూనరేటివ్గా ఉండడం అంటే అర్థం ఏంటి? మనం పని చేస్తేనే ఏమీ చేయకుండా నా ఇంట్లో కూర్చుంటాను అంటే మనకి ఎవరైనా ఒక పైసా ఇస్తారా? ఎవరు ఇవ్వరు. కొంత మనం వర్క్ చేయాలి. అందుకని ఆఫర్ చేయగలిగితేనే సేవని మనం ఇతరులకు అందజేస్తే ఇతరుల దగ్గర నుంచి మనకి లాభం వస్తుంది. లాభం అన్నా అదే అర్థం, ప్రయోజనం అన్నా అదే అర్థం. కాబట్టి ఆ సేవలో ఎవరున్నారు? త్యాగం అనే పదార్థం ఉంది, త్యాగం అనే గొప్ప లక్షణం ఉంది. ఆ త్యాగంలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నారు. సేవ, త్యాగం వీటిలో పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. కాబట్టి మనం సమాజంలో అందరినీ సేవాబుద్ధితో చూడాలి. సర్వీస్ ఓరియంటెడ్ బిహేవియర్ అనేది ఉండాలి. సెల్ఫ్ సెంటర్డ్గా ఉండకూడదు. సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటే మనకి రికగ్నిషన్ ఉంటుంది. మనం సెల్ఫ్గా ఉన్న కొద్దీ రాను 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 వీ విల్ బికమ్ ఎలూఫ్, ఒంటరి వాళ్ళమైపోతాం. ఇతరులలో ఎంత తిరుగుతామో, సమాజంలో ఎంత తిరుగుతామో, నలుగురి కోసం ఎంత కష్టపడతామో ఆ నలుగురిలో మనకు గుర్తింపు వస్తుంది. మనకు వచ్చే రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది. మే నాట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నిషన్, maybe in terms of so many other things, in terms of money also we cannot say. కాబట్టి ఇతరుల వద్ద నుంచి ప్రతిఫలం మనకి రావాలి అంటే మనం ఇతరులకి సేవ చేయాలి. అంచేత యు గివ్ అండ్ టేక్. ఆ గివ్ ఉన్న చోటనే టేకింగ్ అనేది ఉంటుంది. అదే వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. చూడడం అంటే ఇక్కడ కళ్ళతో చూడడం అని కాదు. నీవు సేవాబుద్ధితో
ప్రపంచంలో వ్యవహరించినట్లయితే ఆ ప్రపంచం రూపంలో, సమాజం రూపంలో, వ్యక్తి రూపంలో, పని రూపంలో, ఆలోచన రూపంలో, ప్రతిఫలం యొక్క రూపంలో నేను నీ దగ్గరికి చేరుతాను అని పరమాత్మ స్పష్టముగా మనకి అవగాహన చేస్తున్నాడు. ఇది తెలిసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా సేవా పరాయణులై సేవా తత్పరతను పెంపొందించుకుంటారు. ఇది ఈ శ్లోకం యొక్క పరమార్థము. చూసేందుకు నన్ను చూస్తే, పనిలో నన్ను చూస్తే నేను చూస్తా అన్నట్టు. కానీ అంతరార్థంలోకి వెళితే మనం చేసే ప్రతి పనిలో ఈ సృష్టిలో ఉన్న అణువణువున కూడా సేవా తత్పరత మాత్రమే ఉంది. వృక్షములు మనకి సేవ చేస్తున్నాయి, ఎలా మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి. మనం వద్దు అని పారేసిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటున్నాం. ఆ సేవ వల్ల వాటికి ఆ పారమార్థికత దక్కింది. అలాగే మనకి సంబంధించిన ఉపయోగించినటువంటి పనికిరానటువంటి చెత్త అంతా కూడా అది ప్రాణప్రదంగా ఉపయోగించుకునేటువంటి జీవాలు చాలా ఉన్నాయి. ఆ జీవాలకి అది ఉపయోగం. ఈ విధంగా ఒకరికి అవసరం లేనిది మరొకరు ఉపయోగించుకుంటున్నారు, వారికి అవసరం లేనిది మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ విధంగా ఆ ఒక రకమైనటువంటి మ్యూచువల్ కోఆపరేషన్, పరస్పర అవగాహనతో సృష్టి అంతా వెళ్ళేలాగా ఏర్పాటు చేసిన ఆ మహామేధావి, విశ్వమేధావి అయిన పరమాత్మ, ఆయనని మనము అర్థం చేసుకొని మనము చేసే ప్రతి పనిలో, ఆలోచనలో ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటే అంతకంటే జన్మ ధన్యత ఉంటుందా? అది ఈ శ్లోకం యొక్క భావన. ఒక్కసారి చదువుదాం. వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్య అహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. నన్ను మీరు చూడలేదనుకోండి, స్వార్థబుద్ధితో ఉన్నారనుకోండి. స్వార్థబుద్ధితో అంటే కొంతకాలానికి మీరు ఒంటరితనము వరించిన వారు అవుతారు, తప్పనిసరిగా శిక్షింపబడతారు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో భగవద్ దర్శనం ఉండాలి, సేవానిరతి కావాలి అనేదే భగవద్గీత యొక్క ఈ ఆత్మ సంయమ యోగంలో 30వ శ్లోకంలో మనకి భగవానుడు మనకి ప్రబోధించినటువంటి నిత్య గొప్ప జీవిత ధర్మం.